అందరికీ నమస్కారం. మనము ఈరోజు 8th క్లాస్కి సంబంధించి 6th డే ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా యాక్టివిటీస్ డాష్లు అవన్నీ చూడబోతున్నాము. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద బెస్ట్. ఇక్కడ చూస్ ద సినానిమ్స్ రాయమన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి వెన్ జాహ్నవి టాస్డ్ ఏ పెబుల్ ఇన్ టు ద రివర్ ద వాటర్ స్ప్లాష్డ్ జెంట్లీ అగెన్స్ట్ ద రాక్స్. ఇక్కడ మనకు ద రివర్ స్పోక్ అని 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ నుంచి ఇచ్చారు. ఇక్కడ జాహ్నవి ఏం చేసిందంటే రివర్లోకి రాళ్ళని విసిరేయడం వల్ల వాటర్ స్ప్లాష్డ్ జెంట్లీ అగెన్స్ట్ ద రాక్స్. ఇక్కడ స్ప్లాష్డ్ అనే దానికి సినానిమ్ ఏంటంటే చిమ్మడం అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసరికి బి స్కాటర్డ్, అంటే చెల్లా చెదురుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము మీనింగ్స్ వీటి యొక్క ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. ఈ వర్క్షీట్లో మనకు వచ్చే మీనింగ్స్ని మనం ఒకసారి తెలుగులో చూసుకున్నట్లయితే స్ప్లాష్డ్ నీళ్ళు చిమ్మడం, స్లిదర్డ్ పాకడం, మర్మరింగ్ గొనగడం, స్టార్ట్లెడ్ ఉలిక్కిపడడం, నెక్స్ట్ థిక్లెట్ దట్టమైన పొద, విస్పరింగ్ గుసగుసలాడడం, డెన్స్ బుషెస్ దట్టమైన పొదలు, నెక్స్ట్ షాక్డ్ షాక్ గురవడం, స్లిడ్ జారడం, సాఫ్ట్ క్రాక్లింగ్ చిన్నపాటి చిటపట శబ్దం, స్క్రీముడు గట్టిగా అరవడం, స్కాటర్డ్ వాటర్ వెదజల్లిన నీరు. ఇవి మనకు ఇందులో వచ్చేటువంటి మెయిన్ వర్డ్స్ తెలుగులో చూసాము. ఇప్పుడు మళ్ళీ మనం వర్క్షీట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ స్మాల్ స్నేక్ స్లిదర్డ్ అనే వర్డ్కి సినానిమ్ ఏంటంటే స్లిదర్డ్ అంటే పాకడం. ఏ స్మాల్ స్నేక్ స్లిదర్డ్ టు ద గ్రాస్ నియర్ ద రివర్ బ్యాంక్ యాజ్ జాహ్నవి సాట్ లిసనింగ్. అమ్మాయి జాహ్నవి రివర్ దగ్గర కూర్చున్నప్పుడు పామ్ అనేది చిన్నగా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆన్సర్ వచ్చేసరికి క్రాల్డ్ స్మూత్లీ. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే షీ కుడ్ హియర్ ద రివర్ మర్మరింగ్ సాఫ్ట్లీ యాజ్ ఇఫ్ స్పీకింగ్ టు హర్. ఇక్కడ మర్మరింగ్ అనే వర్డ్కి సినానిమ్ వచ్చేసరికి మనకు విస్పరింగ్ అనేది ఆన్సర్ అవుతుంది, ఆన్సర్ బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ సడన్ మూమెంట్ ఇన్ ద బుషెస్ స్టార్ట్లెడ్ జాహ్నవి మేకింగ్ హర్ స్టెప్ బ్యాక్. స్టార్ట్లెడ్ అనే దానికి ఉలిక్కి పడ్డం, సడన్ మూమెంట్ ఇన్ ద బుషెస్ నుంచి ఒక సడన్గా వచ్చేసరికి మూమెంట్ వచ్చేసరికి ఆ అమ్మాయి ఒక స్టెప్ వెనక్కి వేసింది, అంటే స్టార్ట్లెడ్ అంటే ఉలిక్కి పడ్డం. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రైట్ అండ్ సడన్లీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. జాహ్నవి పుష్డ్ aside a thicket to make a small path towards river. అమ్మాయి వెళ్ళే దారి నది వైపుకు వెళ్ళేటప్పుడు ఒక చిన్నపాటి పొద, థిక్లెట్ అంటే దట్టమైన పొద ఉంటుంది కదా, దాన్ని అట్లా కాలికి పొదని అట్లా కాలుతో జరపడం వల్ల అమ్మాయి రివర్ దగ్గరికి వెళ్తుంది. అంటే దానికి ఆన్సర్ వచ్చేసరికి డెన్స్ బుషెస్. థిక్లెట్ అంటే దట్టమైన పొదలు, సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ సినానిమ్ దట్ ఫిట్స్ ఏ కాంటెక్స్ట్. ఇక్కడ సినానిమ్స్ వాళ్ళే ఇచ్చారు, మనము ఏ బ్లాంక్లో ఏ కరెక్ట్ ఆన్సరో మనం పెట్టవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ చూద్దాం. ద చిల్డ్రన్ వాటర్డ్ ఎట్ ఈచ్ అదర్ యాజ్ దే ప్లేడ్ నియర్ ద రివర్. పిల్లలందరూ నదిలో ఆడుకునేటప్పుడు వాళ్ళు నీళ్ళు అనేది ఒకరి మీద ఒకరు చిమ్ముకుంటూ ఉంటారు అనమాట, చల్లుకుంటూ ఉంటారు. దానికి ఆన్సర్ వచ్చేసరికి స్కాటర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ద లీవ్స్ మేడ్ ఏ సౌండ్ వెన్ ద బ్రీజ్ పాస్డ్ త్రూ దెమ్. గాలి మన వైపు వస్తున్నప్పుడు ఆకులు అనేవి చిన్నగా శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ శబ్దాన్ని ఏమంటామంటే సాఫ్ట్ క్రాక్లింగ్ అంటాం, సాఫ్ట్ క్రాకింగ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు సాఫ్ట్ క్రాక్లింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ దానికి స్కాటరింగ్ వాటర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ లిజర్డ్ అక్రాస్ ద రాక్ వెన్ ఇట్
సెన్స్డ్ మూమెంట్. లిజార్డ్ ఏం చేస్తుంది, బల్లి అందులో వచ్చేసరికి స్లిడ్ అంటే మనకు జారడం అనమాట, ఆ పొదలలో నుంచి జారిపోతూ ఉంటుంది. నెక్స్ట్, ఏ గర్ల్ వాజ్ డాష్ వెన్ ద బర్డ్ ఫ్లూ అవుట్ సడన్లీ. గర్ల్ వాజ్ డాష్ వెన్ ద బర్డ్ ఫ్లూ అవుట్ సడన్లీ. ఆన్సర్ వచ్చేసరికి షాక్డ్. ఆ పొదలలో నుంచి ఒక బర్డ్ సడన్గా వెళ్ళేసరికి షాక్ అయిందనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సమ్ వన్ వాజ్ డాష్ ఫ్రమ్ బిహైండ్ ద క్లాస్ రూమ్ డోర్ సో జాహ్నవి పాజ్ టు లిజన్. సమ్ వన్ వాజ్ డాష్ ఫ్రమ్ ద బిహైండ్ ద క్లాస్ రూమ్ డోర్. క్లాస్ రూమ్ డోర్లో వెనక ఎవరో విస్పరింగ్ గొనుగుతున్నట్లుగా అనిపించింది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద ఫారెస్ట్ పాత్ వాజ్ బ్లాక్డ్ బై డాష్ దట్ నో వన్ హ్యాడ్ క్లియర్డ్ ఫర్ ఇయర్స్. ఫారెస్ట్ అంతా ఎలా ఉందంటే చాలా ఫారెస్ట్కి వెళ్ళే దారంతా పొదలతోటి బ్లాక్ అయిందనమాట. డెన్స్ బుషెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ద బేబీ డాష్ వెన్ ద లౌడ్ థండర్ క్రాష్డ్ అవుట్ సైడ్. పెద్ద థండర్ రాగానే గట్టిగా అరిచిందనమాట బేబీ. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు స్క్రీముడ్ అంటే గట్టిగా అరవడం. ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ మనము థర్డ్ రోమన్ చూసుకున్నట్లయితే చూస్ ద షూటబుల్ యాంటోనిమ్. ఇక్కడ మనము యాంటోనిమ్స్, ఇందాక మనం సినానిమ్స్ చూసాము, ఇప్పుడు యాంటోనిమ్స్ చూడబోతున్నాం. ఫస్ట్ వన్, ద చిల్డ్రన్ స్ప్లాష్డ్ జాయ్ఫుల్లీ ఇన్ ద పాండ్ అంటిల్ దర్ క్లోత్స్ వర్ షోక్డ్. స్ప్లాష్ అంటే మనము నీళ్లు చిమ్మడం అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దానికి యాంటోనిమ్ వచ్చేసరికి ఏ. బేక్డ్ అనేది నీళ్లు చిమ్మడము, కాల్చడము. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద స్నేక్ స్లిదర్డ్ క్వైట్లీ టువర్డ్స్ షేడ్. స్నేక్ ఏం చేస్తుందంటే, స్లిదర్డ్ అంటే పాకడం అని చెప్పుకున్నాం కదా, దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వాక్డ్. స్లిదర్డ్ అంటే పాకడము, వాక్డ్ ఫిమ్లీ అంటే అది దానికి యాంటోనిమ్ అవుతుంది, పాకడము, నడవడము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి జాహ్నవి హర్డ్ ద రివర్ మర్మరింగ్. మర్మరింగ్ అనే దానికి మనకు ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి షౌటింగ్. మర్మరింగ్ అంటే గుసగుసలాడడం, షౌటింగ్ అంటే పెద్దగా అరవడం. జాహ్నవి వాజ్ స్టార్ట్లెడ్ బై ద సడన్ గస్ట్ ఆఫ్ విండ్. అప్పుడు దానికి ఇక్కడ స్టార్ట్లెడ్ అంటే మనకు ఉలిక్కి పడ్డం, దానికి ఆన్సర్ ఆపోజిట్ వర్డ్ కామ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆన్సర్ ఏ. కాబట్టి ఈ విధంగా మనము డే 6 యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వర్క్షీట్ని కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.